హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ తీసుకున్నాను. ఇందులోకి గోరువెచ్చని వాటర్ 1 గ్లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. టేస్ట్కి సరిపడా కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టినట్లయితే ఈస్ట్ అనేది బాగా మగ్గుతుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని నేను ఇక్కడ 1 కప్ టమాటో తీసుకుంటాను. సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలానే 1 కప్ క్యాప్సికమ్ తీసుకుంటా ఉన్నాను. 1 కప్ ప్రీ బాయిల్డ్ స్వీట్ కార్న్ తీసుకుంటా ఉన్నాను. 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను. వీటిని కానీ ఇలానే మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్కు టేస్ట్కి సరిపడా, కారం టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల సాల్ట్, కారం అనేది వీటికి బాగా పడుతుంది. సో మనం తినేటప్పుడు టేస్టీగా, కారంగా మనకి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈస్ట్ ఇలా పొంగుతుంది మనకి. ఇప్పుడు మళ్ళీ నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను, కొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1 or 2 కప్స్ దాకా మైదా పిండి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 పిజ్జాలకి రెడీ చేసుకుంటా ఉన్నానండి. మీరు ఇంకా ఎక్కువ కావాల్సి ఉంటే ఇంగ్రీడియంట్స్ అనేవి ఇంకొంచెం పెంచుకొని యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకొని తర్వాత మనం ఈ పిండిని కాసేపు పక్కన పెట్టాలి. నెక్స్ట్ మనం ఆ చీజ్ అనేది వచ్చేసి బాగా గ్రేట్ చేసి తీసుకోవాలండి. చీజ్ ఇలా గ్రేడెడ్ చీజ్ తీసుకున్నట్లయితే మనకి తక్కువ క్వాంటిటీలో పిజ్జా బాగా చేయొచ్చు. ఇప్పుడు ఈ పిజ్జా బేస్ని మనం ఇక్కడ తీసుకొని మంచిగా ఇలా మందంగా చపాతీలాగా రుద్దుకోవాలండి. కొంచెం పెద్దగా ఇలా చూడండి, నేను ఎంత మందంగా రుద్దుకున్నాను. మీరు కానీ ఇలానే రుద్దుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లో తీసుకొని స్ట్రెచ్ చేసుకోవాలి. ప్లేట్ ఫుల్ వచ్చేలాగా. నేను ఇక్కడ లార్జ్ పిజ్జా చేస్తూ ఉన్నాను. ఇలా స్ట్రెచ్ చేసి పెట్టుకొని మనం ఒక ఫోర్క్ కానీ చాకు లాంటివి షార్ప్గా ఉన్నది తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి, లేదంటే ఎక్కువ ఉబ్బిపోతుంది. ఇలా చేయడం వల్ల పిజ్జా అనేది చాలా ఉబ్బకుండా ఉంటుంది, ఈస్ట్ యాడ్ చేసాం కాబట్టి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ పిజ్జా బేస్కి నేను ఇక్కడ టమాటో సాస్ యాడ్ చేసుకుంటున్నాను. లేదంటే మీకు పిజ్జా బేస్ కోసమే సపరేట్ చట్నీ వస్తుంది, అది కానీ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ సాస్ అనేది నేను ఇలా ఫుల్ బేస్కి స్ప్రెడ్ చేసుకున్నానండి. సాస్ బాగా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని దీనిపైన గార్నిష్ చేసుకోవాలి నీట్గా. చూడండి, నేను ఇక్కడ క్యాప్సికమ్ ముక్కల్ని, ఇంకా టమాటో, ఆనియన్ అండ్ స్వీట్ కార్న్ని అందంగా ఇలా గార్నిష్ చేసుకోవాలి. మీరు కానీ ఇలా గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ గార్నిష్ అయిపోయింది కదా. నెక్స్ట్ నేను ఇక్కడ స్లైసెస్ చీజ్ని యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఈ చీజ్ ఇలా గ్రేట్ చేసి వేసుకోవడం వల్ల మనకు చీజ్ క్వాంటిటీ అనేది తక్కువ కానీ పడుతుంది, ఎక్కువ క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటుంది. చూడండి, ఫైనల్లీ నాకు పిజ్జా అనేది గార్నిష్ అయిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ పొయ్యి మీద ఒక పెనం తీసుకొని అందులోకి మట్టి నింపి పిజ్జా బేస్ ఉన్న ప్లేట్ని తీసి అందులో పెట్టానండి. ఇలా పొయ్యి మీద ఒక 10 minutes పెట్టుకున్నట్లయితే మన పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.